ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఏదైతే వీధి పోట్లకు సంబంధించిన ఎపిసోడ్స్ వారీగా మనం ఏదైతే చేస్తున్నామో ఈ ఎపిసోడ్స్లో భాగంగా ఈరోజు దక్షిణ నైరుతికి సంబంధించిన వీధి పోటు గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మన పూర్వీకులు మరి వీధి పోట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పారా అంటే వాళ్ళు 100% ఉండొద్దు అని చెప్పేసి ఇట్స్ క్లియర్ అన్నమాట. ఒక నివాస గృహానికి ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అనేది వాళ్ళ కండిషన్. అయితే అప్పట్లో అయితే నిజంగా ఆ పోట్లు లేకుండానే వాళ్ళు జీవించారు, చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని వీధి పోట్లు ఉన్న ఇండ్లు కూడా చాలా బాగున్నాయి. మరి అవి ఏ కండిషన్స్ మీద ఆధారపడి వాళ్ళు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ డిజైన్ చేశారనేది మనకైతే తెలియదు. సో ప్రస్తుతం అంటే ఆధునిక వాస్తు నిపుణులు కొంతమంది వీటికి సంబంధించిన పరిశోధన చేసినప్పుడు కొన్ని వాస్తవాలను లేదంటే వాళ్ళు పరిశోధన చేసిన కొంత ఇన్ఫర్మేషన్ని కొన్ని పుస్తకాల ద్వారా మనకు అందించడం జరిగింది. సో అవి ఏమున్నాయి, సో అవి మనం ఇప్పుడు డీటెయిలింగ్గా మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా దక్షిణ నైరుతి వీధి పోట్ అంటే ఎక్కడ, అది కూడా చాలా మందికి ప్రశ్న వస్తుంది. సో మొట్టమొదటిగా చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేస్, ఇది సౌత్, ఇది వచ్చేసి వెస్ట్, ఇదేమో నార్త్. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకు తూర్పు రోడ్, దక్షిణం రోడ్, పడమర రోడ్, ఉత్తరం రోడ్. ఇందులోపల మనకు నైరుతి వీధి పోటు అన్నప్పుడు దక్షిణ నైరుతి వీధి పోటు అంటే ఈ రోడ్కి ఇంకొక అడిషనల్ రోడ్ ఇట్లా వచ్చి ఈ ఇంటికి సంబంధించి అంటే లోపల ఇల్లు ఉంటుంది కదా, ఇట్లా ఆ ఇంటికి కానీ కాంపౌండ్కి కానీ తగిలినప్పుడు దీనిని మనం ఇది దక్షిణ నైరుతి సైడ్ కాబట్టి దక్షిణ నైరుతి అన్నాం. సో దక్షిణ నైరుతి వీధి పోటు అంటే డైరెక్ట్గా ఈ రోడ్ మీద వచ్చే జనాల చూపులు మొత్తం ఎప్పుడైతే ఈ కాంపౌండ్కి కానీ ఇంటికి కానీ తగులుతాయో వీటికి సంబంధించిన ప్రభావం ఏముంటుంది అనేది మనకి ఏం వివరించారు చూడండి. మొట్టమొదటిగా చెప్పిన పాయింట్ ఏంటంటే ఇంటికి సంబంధించిన యజమానురాలుపై ఈ ప్రభావం ఉంటుంది, ప్లస్ ప్రధాన కుమార్తెపై ప్రభావం ఉంటుంది అని చెప్పారు. సో ఈశాన్యానికి సంబంధించి నెక్స్ట్ నైరుతికి సంబంధించి ప్రధాన కుమారులపై కానీ కుమార్తెపై కానీ ఈ ప్రభావాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు పడమర వచ్చేసేసేమో వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధాన కుమారుడు అన్నారు. సో దక్షిణ నైరుతి అయితే ప్రధాన కుమార్తె అని చెప్పారు. సో పడమర నైరుతి అయితే ప్రధాన ఇంటి యజమాని అని చెప్పారు. నెక్స్ట్ దక్షిణ నైరుతి అయితే యజమానురాలు అని చెప్పారు. సో ఈ విధంగా ఒక్కొక్క పార్ట్లో మనకి వీధి పోటు వీధి చూపు తగిలినప్పుడు ఎవరికి అనేది కూడా డీటెయిలింగ్గా చెప్పడం జరిగింది ఇక్కడ. సో వాటికి సంబంధించి కూడా ఒక ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ప్రతి ఎపిసోడ్ మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా ఇంటి యజమానురాలపై ప్రధాన కుమార్తెపై వీటికి సంబంధించిన తీవ్ర ప్రభావం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ఒక వీధి చూపు ఈ దక్షిణ నైరుతిలో తగిలినప్పుడు ఓకే ఏం జరుగుతుంది అంటే మ్యారేజ్ అయ్యి ఒక 50 సంవత్సరాల లోపల భార్యాభర్తలు విడిపోవడము, ఓకే వాళ్ళ ఏజ్ 50 సంవత్సరాల లోపల విడిపోవడము, ఎవరైనా ఒంటరిగా మాత్రమే ఉండడము రెండో పాయింట్. మూడో పాయింట్, ఒకవేళ వీళ్ళు ఒంటరిగా ఉండకపోతే లేదంటే భర్త ఎక్కడో ఒక చోట భార్య ఎక్కడో చోట ఉండడం జరుగుతుంది. ఒకవేళ విడిపోతే భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు లేదంటే భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, అప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం అయినా ఉంటుంది. అంటే ఒక సెకండ్ మ్యారేజ్ యోగం అనేది ఇది ఆటోమేటిక్గా తీసుకొని వస్తుంది. అంటే భర్త లేని లోటు కానీ భార్య లేని లోటు కానీ ఇక్కడ జరుగుతుంది అనేది ఆధునికులు చెప్పిన పాయింట్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటి లోపల ఎప్పుడైతే వీళ్ళు విడిపోయి పక్కకు జరిగారో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు ఇంకొక వ్యక్తిని కోరుకుంటారు. సో దాని అంతరార్థం ఏంటంటే మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు, ఒక ఇల్లీగల్ రిలేషన్ అయినా మెయింటైన్ చేయొచ్చు అనేది ఇక్కడ కండిషన్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. అదే విధంగా చూడండి
మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇక చూడండి, తప్పుదారి పట్టడము అంటే ఆడవాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ప్రధాన కుమార్తె అని చెప్పాము, యజమానురాలు అని చెప్పాము. సో ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పుడు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల గౌరవం అనేది భంగపరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ సెటప్ మెయింటైన్ చేసే అవకాశాలన్నా రావచ్చు, ఎందుకంటే విడిపోతే అని చెప్పాను. నెక్స్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అన్నాం కదా. మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇలాంటి వీధి పోటు ఉన్న ఇంటి లోపల నుంచి ఈ అమ్మాయిని తీసుకొని ఎవరన్నా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ అమ్మాయి ఇంట్లోకి రావడం కానీ, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్తో మళ్ళీ విడాకులు తీసుకొని రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మ్యారేజ్ జరిగిన తర్వాత ఈ ఇంటి లోపలికి వస్తే ప్రభావం ఉండదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ జరిగితే ప్రభావం ఉంటుంది. కాబట్టి వీరి కంపల్సరీ మీరు చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఇంటి లోపల మీరు ఉండి ఇక్కడ 100% మ్యారేజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఇది చాలా క్లియర్. నెక్స్ట్ 50 సంవత్సరాలు ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ ఇల్లీగల్ రిలేషన్స్ ఆల్రెడీ చెప్పాను. సో ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు అయ్యి ఇంట్లో నుంచి పారిపోయి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ విడాకులు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఉండడం లాంటివి, మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ సెకండ్ మ్యారేజ్, అంటే ఒక సెకండ్ మ్యారేజ్ జరిగింది అంటే ఆటోమేటిక్గా దీని ప్రభావం తగ్గిపోతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ గౌరవ భంగం జరుగుతుంది. సో ఆలోచన చేయండి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు పేరు ప్రతిష్టలు ఉంటాయా, గౌరవం అనేది ప్రాపర్గా ఉంటుందా? సో ఇవన్నీ భంగపడిపోతాయి. నెక్స్ట్ మనశ్శాంతి అనేది ఎక్కడ వస్తుంది? ఇన్ని సమస్యలన్నీ పెట్టుకుంటే అసలు మనశ్శాంతి ఆ ఇంట్లో ఉండనే ఉండదు. నెక్స్ట్ ఇలాంటి ప్రభావం అంటే ఈ దక్షిణ నైరుతి ప్రభావం ఎక్కువగా ఉండి ఈ పోటు ప్రభావం ఉంటే ఆ ఇంట్లో సడన్ డెత్స్, ఆడవాళ్లకు చాలా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, నెక్స్ట్ సడన్ డెత్స్, అసలు ఎందుకు చనిపోతారు అనేది కూడా అర్థం కాదు మనకు. సో సడన్గా అయిపోతుంది అనమాట. సో ఇలాంటి సమస్యలు ఈ ఇంటి లోపల ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ సమస్యలన్నీ చూసి ఈ ఇంట్లో వాళ్ళకు ఏం కలుగుతుంది అంటే, ఇవన్నీ ఎందుకు, నాకు మెంటల్ టెన్షన్స్, నేను చనిపోతే బాగుంటుంది, సో నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఏదో ఒక టైంలో ఏదన్నా విషయం తీసుకోను, ఇట్లాంటి సమస్యలు వచ్చాయి అనేది ఇక్కడ ఆధునికులు చెప్పిన పాయింట్స్. సో నిజంగా వీటిలో గమనిస్తే కొన్ని నిజంగా కూడా జరిగి ఉండొచ్చు. సో ఇలాంటి అబ్జర్వేషన్స్ మీరు కూడా చేయండి. సో మరి ఇలాంటివి ఉంటే ఏం చేయాలి సార్, పరిష్కారం కూడా నేను చెప్తానండి, చూస్తూ ఉండండి. సో ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, అనుమానాలు, తగాదాలు, ఇందాక చెప్పాను కదా, లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్ళి, లేదంటే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ సమస్యలు వస్తాయి. సార్ మాకు ఇవన్నీ వద్దు, మాకు సింపుల్ రెమెడీ చెప్పండి. సో సింపుల్ రెమెడీస్ ఉంటాయండి. మీకు ఈ వీధి పోటు ఏదైతే ఉందో ఇది తగలకుండా ఇక్కడ ఒక 2 అడుగులు, మీ కాంపౌండ్కి బయట 2 అడుగులు గ్యాప్ ఇచ్చి ఇక్కడ మీరు ఒక గోడ కడితే, క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఒక గోడ కడితే, సార్ ఎంత ఎత్తు కట్టాలి, ఎంత మందం కట్టాలి, మందం మీ ఇష్టం, 6 ఇంచులు కట్టుకోండి, 1 ఫీట్ 2 ఫీట్ మీ ఇష్టం. హైట్ మాత్రం 7 ఫీట్ అబోవ్ మాత్రమే ఉండాలి, తక్కువ మాత్రం ఉండొద్దు. సో సార్ మేము గోడ కట్టుకునే ఆప్షన్ లేదు, ఒక బ్యానర్ వేసుకోండి. ఎందుకంటే గతంలో ఒక ఎపిసోడ్ మనం చేసాము, ఆ ఎపిసోడ్లో చూసి బ్యానర్ కట్టుకున్న 1-2 డేస్ 3 డేస్ 1 వీక్ లోపల రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది కామెంట్స్లో కూడా తెలియజేశారు, సార్ నిజంగా ఫుల్లీ ఇంపాక్ట్ దీని మీద ఉంది సార్, బ్యానర్ కట్టిన మరుక్షణం మాకు మంచి రిజల్ట్ వచ్చేసింది. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్, అసలు ఎంతో సమాచారం మన హరివాస్తు ఛానల్ నుంచి చాలా మందికి మనం అందిస్తూనే ఉన్నాం. సో మీరందరూ మన ఛానల్కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ అనేవి మీరు చూడండి. నిజంగా ఒక 6 నెలలు సంవత్సరం చూస్తే గనక మీరు ఎక్స్పర్ట్స్ అవుతారండి, ఇట్స్ మై గ్యారంటీ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.